ఈ చిన్నపాటి వానలకు ప్రాజెక్టులు నదులు చెర్లు నిండలేదు గాని స్విమ్మింగ్ పూల్స్ మాత్రం కలకలలాడుతున్నాయి. నీ ముఖం వాన నీళ్ళతోటి స్విమ్మింగ్ పూల్ నింపుతారా ఎవరన్నా? ఎప్పుడన్నా స్విమ్మింగ్ పూల్ చూసిన ముఖమేనా ఇది? అబ్బా, స్విమ్మింగ్ పూల్ లేని ఊరున్నదా? ఏదో పెద్ద నీకే తెలిసినట్టు నువ్వే చూసినట్టు చెప్తావు. హలో, ఊరూరికి కట్టిస్తానికి అవేమన్నా వాటర్ ట్యాంకులు అనుకుంటున్నావా? మాకు బాగా తెలుసులే. 2 in 1 పర్పస్ లా జనాలకు ఎంత మంచి ఏర్పాట్లు చేస్తారో కొన్ని చోట్ల. చూస్తావా నువ్వు? ఇగో ఇదేనుల్లా రోడ్డు కమ్ స్విమ్మింగ్ పూలు. కావాలంటే ఈత కొట్టొచ్చు, చేపల పెంపకం కూడా చేసుకోవచ్చు, చిన్నగా మెల్లగా వాహనాలు కూడా నడపొచ్చు. ఆల్రెడీ ఈత కొడుతున్నాడు చూసిర్రా. ఇట్లా 2-3 తీర్ల వాడుకునేటట్టు ఉన్నాయట విజయనగరం, పార్వతీపురం, రాయగఢ రహదారులు. ఏంది అది రోడ్డా చెరువా అని డౌటా? నో డౌట్, అది రోడ్డే. కాకుంటే నడమ చెరువా సొంటి గుంతలు పడ్డాయి. అందుకే ఈ రోడ్లను ఓపిచ్చి గుంతలు ఊడ్చి మా ప్రాణాలు కాపాడమని ఈ వెరైటీ నిరసన చేపట్టిర్రు. కొత్త ప్రభుత్వం తొందరగా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఎర్రజెండా పట్టుకుని పోరాడుతున్నారు. ఓ అన్న, మెల్లగీదే, ఆయనతో మునిగిపోగలవు. ఇది ఆరంభం మాత్రమే. అదే వానకాలం ఆరంభమే కదా. ఇక ఇసొంటి నిరసనలు ముందు ముందు ఇంకెన్నుంటాయో చూడాలే. అరే